నువ్వు కూడా ఇట్లా చేస్తే మీకు జరిగే శాస్త్రం కూడా మీకు జరుగుతుంది. అయితే అన్లైక్ అదర్ ఆర్గనైజేషన్స్, అంటే అన్ని ఆర్గనైజేషన్లు కాకుండా మేము లీగల్ ఫైట్ చేస్తాం తెలియజేస్తాం. అయితే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సఫర్ అవుతున్న విద్యార్థులను వాళ్ళకు మీ దగ్గరికి రావాలని చెప్పడానికి మీరు ఎవరైనా మీ దగ్గర రావడానికి నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు? ప్రతి విద్యార్థికి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోడు ఉన్నది. మీ సమస్య ఏదున్నా మా కన్సర్న్ అక్కడ కమిటీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళైతే మీ దగ్గరికి వస్తారు, మీరు కాలేజెస్ విజిట్ చేస్తారు. అప్పుడు మీ సమస్యలు ఏమవుతున్నాయి, నాట్ ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్స్ బట్ ఆల్సో ఏదున్నా మీ కాలేజీలో సమస్యలు ఏదైనా అధిక ఫీజులు అని చెప్పి తీసుకుంటున్నారు, ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు సార్ట్ అవుట్ చేసేస్తారు. బిఎస్ఎఫ్ఐ అది అవసరమా, ఎంతవరకు ఉన్నది, దాని నుంచి ఎవరిని ప్రొటెక్ట్ చేస్తారు మీరు? అయితే వ్యవస్థను ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? అయితే బిఎస్ఎఫ్ అంటే బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎవరు ఉంటారు అయ్యా అంటే బహుజనులు ఉంటారు. అసలు బహుజనులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలా, లేకుంటే ఇంకెవరు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు కూడా మనోళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే ఇది సంపద, దేశ సంపద, రాష్ట్ర సంపద కానీ మొత్తం ఒక దగ్గర కేంద్రీకృతం కావద్దు, సెంట్రలైజ్డ్ కావద్దు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళా దురద పాలన వస్తుంది. ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక 100 కోట్లు ఉంటే నీ దాకా రానివాడు వాడు, నిన్న అసలు మనిషి లెక్క కూడా చూడలేవాడు వాడు. ఎందుకంటే వాడి సంపద అంతా నీ సంపదని, ఆ 10% దగ్గర ఉన్నది కాబట్టి మనం చూడడు. సో ఇప్పుడు ఇలా బహుజనులు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లో చూసినా, ఏ పార్టీలో చూసినా జెండా మోసే కూలీల లెక్కనే మనం ఉంటున్నాం, కానీ మనం అధికారం రావట్లేదు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ గుడ్ లీడర్ మేక్స్ మోర్ లీడర్స్ అని చెప్పినట్టు, అంటే ఒక మంచి నాయకుడు ఇంకా నాయకుల్ని తయారు చేస్తారు అన్నట్టు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అట్లనే చేస్తున్నది. అంటే ఒక లీడర్ నుండి ఇంకొక 100 లీడర్లను తయారు చేస్తున్నది. సో ఆటోమేటిక్గా మేము ఎవరైతే మేధావి వర్గం ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరికైతే ఇంకా రాజ్యాధికార కాంక్ష ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మా దాంట్లో ఖచ్చితంగా మేము వాళ్ళ లీడర్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే నేటి బాలలే రేపటి పౌరులు, విద్యార్థులు వైద్యులే రేపటి పాలకులు అవుతారు. కాబట్టి పాలక వ్యవస్థ దాకా మీ బహుజన వాదాన్ని అక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయడానికి మీ విద్యార్థి సంఘం నుండి, అంటే విద్యార్థి తర్వాత దశ వచ్చింది అంటే నాయకులు కావాలి, అక్కడి నుంచి పరిపాలన రావాలి. ఆ రెండింటి వరకు పోతున్నారా, లేకపోతే విద్యార్థి దశ వరకే ఆగిపోతారా? మీరు విద్యార్థి నుంచి అంటే నేను అదే చెప్తున్నా. అయితే చాలా మంచి ప్రశ్న ఇది. అయితే మన దేశంలోనే మన పక్క రాష్ట్రంలో దూరం అనుకోండి అస్సాం గణ పరిషత్ అని చెప్పి ఒక విద్యార్థి సంఘం. అస్సాం గణ పరిషత్ ఉన్నది ఎవరయ్యా అంటే ఈ విద్యార్థి సంఘాలన్నీ విస్తుపోయి, అంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వక, ఇట్లనే రియంబర్స్మెంట్లు ఇవ్వక వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటే ఏం చేసారు వాళ్ళంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోకల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నాయి, ఇక్కడ టీఆర్ఎస్బి లేకుంటే ఏబీవీపీ, ఎన్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, వీళ్ళందరూ లీడర్స్, అంటే అందులో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏం చేశారంటే అందరూ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుని ఏం చేసుకున్నారంటే డిసైడ్ అయిపోయారు. ఇక ఏం డిసైడ్ అయ్యారంటే మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం, మనమే అధికారం తెచ్చుకుందాం, మనం అసలు వాళ్ళు మన కోసం అజ్జేరి వాళ్ళని గెలిపించుకొని అజ్జేరి అని అనుకోవడం ఏంటి, మనం చదువుకోలేదా, మనకు రాజ్యాంగం కదా, మనం ఎలక్షన్లలో పోటీ చేద్దామని చెప్పి చేసిర్రు. అద్భుతంగా గెలిచిర్రు, 2 సార్లు గెలిచిర్రు. 2 సార్లు వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ వాళ్ళే ప్రవేశపెట్టుకొని, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. అదే పందాలో ఇక్కడ కూడా మేము అక్కడ వరకు పోతాం, ఖచ్చితంగా మా బడ్జెట్ మేము ఖర్చు పెట్టుకుంటాం. ఎడ్యుకేషన్ ఒక సాధారణమైన డిగ్రీ చదువుకున్న పిల్లగాడు ఎట్లా రాజకీయం చేస్తారో చూస్తారు. ఖచ్చితంగా తెలంగాణ నుంచి అక్కడి నుంచి మినిస్టర్స్ ఖచ్చితంగా మా బీఎస్ఎఫ్ నుంచే ప్రొడ్యూస్ చేస్తాం. అంటే భవిష్యత్తులో బహుజన వాదన ద్వారా, రాజ్యాధికారం ద్వారా ఒక మేధావి సమాజ వర్గాన్ని రాజ్యాధికారంలో ఉంచాలన్న ఆశయంతో పనిచేస్తున్నాం. అవును, ఖచ్చితంగా అది జరుగుతుంది. కాకపోతే ఖచ్చితంగా నేనేం చెప్తా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే లేట్ అయ్యవచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే పని జరుగుతుంది. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పట్టినా కూడా ఆ ప్రాసెస్లోనే మేము ఉంటాం. అంటే మేము
స్టూడెంట్స్ అందరిని తీసుకుపోయి ఆ లీడర్ చేయగొట్టు, లేకుంటే ఈ లీడర్ చేయగొట్టు అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ మనది కాదు. ర్యాలీలకు ధర్నాలకు మనం పిలవం. మనం ఏం పోయినా లీగల్గా పోయి స్టూడెంట్ వెల్ఫేర్ కంటే ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, ఆ స్టూడెంట్స్లలో ఎవరు ఉంటారంటే మన వాళ్ళే ఉంటారు, ఆ కార్యదర్శిలో ఎవరు ఉంటారు మన వాళ్ళే ఉంటారు, కానీ నాయకుడు ఎప్పుడు మనవాడు ఉంటాడు. మీరు చూసినట్టయితే ఆ 10% ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఉంటారు. కాబట్టి మన బహుజన వాదాన్ని నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా స్టూడెంట్ నుంచి లీడర్ దాకా తీసుకెళ్లే బాధ్యత బీఎస్ఎఫ్ఐ తీసుకుంది. అంటే ఇప్పుడు ఏవైతే పరిపాలనలో ఉన్నారో పరిపాలనలో ఉన్న వారి కిందనే అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఏవైతే విద్యార్థుల కోసము సమస్యల కోసం పరిష్కరించడానికి ఎట్లయితే విద్యా సంస్థలు విద్యార్థులను కలిసే సమయంలో మీ మీద జరిగే ఒత్తిడులను ఎందుకంటే ఇప్పుడు మీది ఒక పార్టీలో లేరు కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు పాలకపక్షం వాళ్ళ అధికారుల ద్వారా మీ మీద ఒత్తిడి తెచ్చినప్పుడు ఆ ఒత్తిడిని జయించడానికి మీరు ఏ పందా ఎంచుకున్నారో మీకున్న ఎస్టెన్స్ ఏంటివి? మాకున్న ఎస్టెన్స్ అంటే మేము ఏం చెప్తామంటే రాజ్యాంగమే మాకు సర్వహక్కులు కల్పించింది. అయితే ఆ రాజ్యాంగబద్ధంగానే మేము పోతున్నాం కాబట్టి ఎక్కడ మేము ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ లేకపోతే పోయి బెదిరియడం కానీ ఇట్లాంటివి ఏం చేస్తారేమో. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు జనరల్గానే వస్తాయి. కాకపోతే వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగానే పోతున్నాం. బాబాసాహెబ్ చెప్పినట్టే లేకుంటే మన కాశీరామ్ గారు చెప్పినట్టు వాళ్ళ టైంలోనే పోతున్నాం కాబట్టి. వాళ్ళ పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడతా ఉన్నది. దాదాపు 4 సంవత్సరాలుగా 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థులకు అందించకపోవడం మూలంగా విద్యా సంస్థలకు విద్యార్థులకు చెల్లించకపోవడం మూలంగా ఇవాళ డిగ్రీ విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అవి బంద్ పాటించినవి. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఫార్మసీ కళాశాలలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మీరు చదువులోకి రావాలి, మీరు చదువుకోవాలి, లేదా మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి విద్యార్థుల్ని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా వసూలు చేస్తున్నట్టు పరిస్థితున్నది. దీంతో పేద విద్యార్థులు చదువుకోలేక ఫీజులు చెల్లించలేక ఇవాళ అనేక మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. అందుకనే ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. దాదాపు 4 ఏళ్ల కాలంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం మూలంగా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నీరుగార్చి నిర్వీర్యపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ప్రధానంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఇవాళ రెడ్ కార్పెట్ పరిచి ఇవాళ వారికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను కూడా ఆహ్వానించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళ కట్టబెడతా ఉన్నారు తప్ప ఇవాళ పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల అభివృద్ధి కోసం మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ కాక తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే విద్యార్థి సంఘాలు పీడిఎస్ లాంటి సంఘాలు ఇవాళ కలెక్టరేట్లను ముట్టడించాయి. అనేక సందర్భాల్లో అసెంబ్లీ లాంటి ప్రాంతాలను కూడా ముట్టడించి దిగ్బంధం చేసి అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం దిగిరావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్ కానీ చెల్లించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సాధించుకోవడం జరిగింది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే మార్పు కోసం ఆనాడు తెలంగాణ రావాలని విద్యార్థులు పోరాటం నిర్వహించారో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా కుంటుపడుతున్న పరిస్థితి. అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదివే పరిస్థితి లేదు. డ్రాప్అవుట్స్ పెరిగి ఉన్నత పట్టణాలకు వెళ్ళి వలస కార్మికులుగా ఏదో ఒక పని చేసుకొని బతికే పరిస్థితి ఉంది. కావున పేద మధ్యతరగతి చదువుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. అదేవిధంగా వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు చూసినట్లయితే అన్ని విద్యా సంస్థలలో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏర్పాటు చేసి విద్యార్థులే ఫీజు కట్టే విధానం తీసుకొచ్చడం వల్ల చాలా మంది విద్యార్థులు ఈ ఫీజు కట్టలేక చదువును మానివేసే పరిస్థితి వచ్చింది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా మొత్తం రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా నిధులు కూడా కేటాయించి యూనివర్సిటీలకు నిధులు లేవు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు విద్యారంగం మొత్తం కూడా కుంటుపడుతున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే కస్తూర్బాలు అదేవిధంగా గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా సరైన భోజనం లేకుండా ఈరోజు చూసినట్లయితే 43 మంది విద్యార్థులు చనిపోయారు.
ప్రభుత్వం కూడా స్పందించడం లేదు, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, మెనూ మార్చడం లేదు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో వాళ్ళకు మిస్ ఛార్జీలు పెంచడం లేదు. కావున ఈ అన్నింటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము DYFI కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఇది చూసినట్టయితే మౌలిక వసతులైన సమస్యలు, పాఠశాలలో కనీసం టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేని పరిస్థితి ఉంది. అన్ని పేపర్లో చూస్తున్నాం, మీడియాలలో వస్తున్నది కూడా. ఒక్క బాత్రూమ్ 100 మందికి ఒక బాత్రూమ్ ఉంటే విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పాఠశాలకు వెళ్ళి తాగడానికి మంచినీళ్ళు లేవు, వాష్రూమ్స్ లేవు. ఈ అనేక సమస్యలు ఈ విధంగా ఉన్నా కూడా ప్రభుత్వం కూడా మౌలిక వసతులు కల్పించి, నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యా వ్యవస్థను బాగుపెట్టాలంటే విద్యాశాఖ మంత్రిగా కూడా మన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి దగ్గరగా, అది కూడా ఈ శాఖ కూడా తను చూస్తుండు. అట్లాంటి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి చూస్తున్నప్పుడు ప్రత్యక్షంగా దీనిపైన కూడా చర్చించి ఎక్కువ అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని, అదేవిధంగా విద్యారంగాన్ని మొత్తం కూడా కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కొట్లాడి తెచ్చుకొని కోటి ఆశలతో తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ ప్రభుత్వాలు మారిన పేద విద్యార్థుల జీవితాలు మారటం లేదనేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిదర్శనం చూపించింది. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్మెంట్ విడుదల చేయకపోవడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలను పెట్టుకున్నటువంటి నడిపిస్తున్నటువంటి యజమానులు కూడా సమ్మెకు దిగవలసిన పరిస్థితి నెలకొన్నది. స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్మెంట్ రాకపోతే కళాశాలను నడిపే పరిస్థితి లేదనేసి వారు చెప్తున్నారు. దాంతోపాటుగా పై చదువు చదువుకోవాల్సినటువంటి SC, ST, BC విద్యార్థులు సర్టిఫికేట్లు కూడా ప్రైవేట్ కళాశాల యజమానులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కూడా పై చదువులు చదువుకోవాల్సిన పరిస్థితి చదువుకోలేకపోతున్న పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా విద్యార్థి లోకాన్ని విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలనేసి ప్రభుత్వం దృష్టి సారించి, దాంతోపాటుగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని తక్షణమే ఒక మంత్రిని కేటాయించి విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులపై అనేక అంశాలపైన చర్చించాల్సిందిగా SFIగా డిమాండ్ చేస్తున్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు అనేక హామీలు ఇచ్చి ఈరోజు కనీసం విద్యార్థులకు సంబంధించిన ఏ ఒక్క రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ విషయంలో ఏమాత్రం కూడా విద్యకు పట్టించుకున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘంగా ఒక విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఉద్యమాలు చేయడానికి కూడా విద్యార్థి పరిషత్గా వెనకపోమని హెచ్చరిస్తున్నాం.